తెలుగుదేశం పార్టీ దాదాపు 151 ప్లస్ సీట్లతోటి విజయం సాధించబోతుంది. మొత్తం మీద 5 సంవత్సరాల వెయిటింగ్ మీరు చూస్తున్నారు. మీరు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విజయం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది రాత్రి కేకే సర్వే చెప్పినట్టు అసెంబ్లీ 161, పార్లమెంట్ అయితే మాత్రం 21. అది టీడీపీ గెలుపుని ఇంకా ఆపటం అనే ఇంకా అయిపోయింది అంతా. ఇంకా జగన్ జైలుకి, అలాగే కేసీఆర్ కేటీఆర్ కూడా జైలుకి పోవడం గ్యారంటీ. అది వాస్తవం. 5 సంవత్సరాల కష్టం ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా సర్వనాశనం చేశాడు. ఇంట్లో తల్లి చెల్లి లేకుండా మీ కుటుంబాల్లో న్యాయం జరిగితే నాకు ఓటేయండి అన్నారు. మీ బిడ్డ అనుకుంటా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు అతనికి అదే ఉరితాళ్ళలాగా బిగుసుకుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు. అదే మాట ప్రకారం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది విశ్వాసం? మాకు చాలా గర్వంగా ఉంది. ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఏంటి, మేము 7వ తారీఖు గుంటూరు వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఎప్పుడు ఏంటి డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా చూసుకొని వెళ్తాను. అది ఊహించారా? ఖచ్చితంగా ఊహించినాయి. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సర్వనాశనం అయిపోయారు. ఇదంతా గెలుపుని టీడీపీ కూటమి ప్రజలు ఊహించిందే జరిగింది. ఎంతోమందిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కూడా 3 పెళ్ళిళ్ళు అని మాట్లాడాడు. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది అని చెప్పాను, అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ 2014లో భూస్థాపితం అయింది. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది.